చంటి అయితే రచ్చబండలో చంచలమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నేను చాలా బాధ పెట్టినట్లుగా ఉన్నానే అనేది ఆలోచిస్తూ ఉంటాడు చంటి చంచలమ్మ విషయంలో. ఇక సింధూర పడుకుంది కదా అని చెప్పేసి చంటి అయితే సింధూర వైపు అలా చూస్తూ ఎలా అయినా చంచలమ్మకి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అయితే చంచలమ్మ గదికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక సింధూర వైపు చూస్తూ చంచలమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ సింధూర పడుకుందని చంచలమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ అలా చంచలమ్మ కాల్ దగ్గర అయితే కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇలా మిమ్మల్ని చాలా బాధ పెట్టాననే విషయం నాకు తెలుసు. మిమ్మల్ని ఇంత బాధ పెడతానని నేను అనుకోలేదు. కానీ నేను మిమ్మల్ని ఎందుకో అమ్మ అని పిలవలేకపోతున్నానండి. నన్ను ఆ విషయంలో క్షమించండి అని చెప్పేసి చంటి అయితే చంచలమ్మ కాలు మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మకి అయితే తెలియకుండా చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ చంచలమ్మ అయితే అలా పడుకొని ఉంటుంది. ఇక చంచలమ్మ కాలుకైతే బాధపడుతూ చంటి అయితే లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా బాధపడుతున్న చంటి కన్నీళ్ళైతే చంచలమ్మ పాదం మీద పడుతూ ఉంటాయి. అలా పడగానే ఒకసారిగా చంచలమ్మకైతే మెలకువ వస్తూ ఉంటుంది. అలా చంచలమ్మ పాదం మీద చంటి కన్నీళ్ళు పడగానే చంచలమ్మ మెలకువకి ఇలా కదిలేసరికి అయ్యో ఇప్పుడు చంచలమ్మ గారు లెగిస్తే ఏమిటి నా పరిస్థితి అనేది అనుకుంటూ ఉంటాడు చంటి. అలా అనుకుని ఇప్పుడు ఏమవుతుంది అని అయితే దాంగోవడానికైతే రెడీ అవుతూ ఉంటాడు. ఇక చంటి అయితే చంచలమ్మకి తెలియకుండా వెళ్ళిపోవడానికైతే చూస్తూ ఉంటాడు.